అమరావతి చట్టబద్ధత బిల్లును ఉభయ సభలు ఆమోదించడంతో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి అనిత నివాసం వద్ద సంబరాలు జరుపుకున్నారు. మంత్రి అనిత నాయకులు కార్యకర్తలకు స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేశారు. జై అమరావతి, మన రాజధాని, మన అమరావతి అంటూ నినాదాలు చేశారు. నక్కపల్లి మండలంలోని సారిపల్లి వాలంలో హోంమంత్రి నివాసం నుండి నక్కపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో హోంమంత్రి అనిత బైక్ నడుపుతూ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం నక్కపల్లిలో డాక్టర్ విఆర్ అంబేద్కర్, ఎన్టీ రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో అమరావతి ఎంతో అణచివేతకు గురైందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతికి పునర్జీవం వచ్చిందన్నారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ రోజు అమరావతి రాజధానికి చట్టబద్ధత కలిగిందన్నారు. అమరావతి రాజధానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఒక పక్క నుంచి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతా ఏదో అంటారు కదా 11 మనోడికి అస్సలు వచ్చిరాల 11 సీట్లు వచ్చినాయి. 11 మందే 11 పార్టీలు ఈ రోజు మద్దతు పలికిని. మీ అందరికీ తెలుసా, నేను ఆ రోజు అసెంబ్లీలో కూడా ఉన్నాను. కరెక్ట్ గా 11 గంటల 11 నిమిషాలకే చట్టబద్ధత బిల్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. అంటే ఇవన్నీ కూడా దేవుడు రాసిన స్క్రిప్ట్ కింద భావించారు. వీటన్నిటికీ కూడా ఈరోజు చట్టబద్ధత వచ్చి దేశంలోనే ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉండాలి అని మేమందరం కూడా చట్టం చేస్తున్నామని చెప్తే నిన్న ఇంతగా కూర్చొని అక్కడ గుంటూరు ఏమన్నాడు మియాంగా ఏంటది చెప్పండి. మచిలీపట్నం నుంచి మా అంట, విజయవాడ నుంచి వి అంట, గుంటూరు నుంచి గన్ అంట. మావి గన్ అని ఎవడు పెట్టుకోకూడదు అని అడుగుతున్నాడు. అసలు చిన్న విషయం ఏంటంటే అతను జగన్ లో గన్ ఉన్నాడని రాజధానిలో కూడా గన్ పెట్టాలనుకుంటున్నాడా ఏంది ఆయన? అది ఎవరైనా కనీసం హర్షిస్తారా ఆ మాటని? చిన్న పిల్లోడు కూడా నవ్వుతున్నాడు. ఏంటి ఇతగాడు ఇలా మాట్లాడుతున్నాడు, జోకర్ లా మాట్లాడుతున్నాడు అని. అంటే ఇక్కడ కూడా ప్రాంతీయాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఇప్పుడు వాళ్ళని మచిలీపట్నం వాళ్ళని రెచ్చగొట్టాలి, గుంటూరు వాళ్ళని రెచ్చగొట్టాలి, విజయవాడ వాళ్ళని రెచ్చగొట్టాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చాలా చరిత్ర ఉంది. అమరావతి రాజధాని శాతవాహనుల రాజధాని. అప్పటి నుంచి కూడా బౌద్ధులకి ఆ రాజధాని ఎంతో పవిత్రమైన రాజధాని, కళలకి రాజధాని అమరావతి. అటువంటి రాజధాని అమరావతిని ఈ రోజు మనందరికీ కూడా ఆ చరిత్రను తిరగడానికి, ఈ రోజు ఇంకో చరిత్రను సృష్టించడానికి మన ముఖ్యమంత్రి, మన నాయకులు, మన రైతులు, మన మహిళలు అందరూ కూడా పాటుపడతా ఉంటే ఆ రోజు చర్చ జరిగిన రోజు ఎక్కడ బెంగళూరులో కూర్చున్నాడు. 4 రోజుల తర్వాత వచ్చి కొంతమంది మీడియా వాళ్ళే ముందును పెట్టుకొని ఈ రోజు మనకి ఏదో కంఫైన్ మీడియాను వదిలిపెట్టుకొని 2 గంటలు ఒకదొకడు ప్రసంగాలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనందరం గర్వంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఎవ్వరు వచ్చినా కూడా అమరావతిని ఇంచు కూడా కదల్చకుండా ఈ రోజు అమరావతిని స్థాపింపజేసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, దీనికి సహకరించిన మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా మన రాష్ట్రం తరపున, మన నియోజకవర్గం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనందరం ఒక్కసారి జై అమరావతి అంటే అదే వాళ్ళకి ఇచ్చిన మనం థ్యాంక్స్. ఒక్కసారి నాతో పాటు చెప్పండి, జై అమరావతి, జై అమరావతి, మన రాజధాని, మన రాజధాని. ఇంకా గట్టిగా చెప్పాలి, మన రాజధాని, మన రాజధాని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం.